రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో గల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఉత్సవ వాహనాలను 8 మంది దాతలు వితరణ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సర్వభూపాల వాహనం బొబ్బా గోవర్ధన్ రావు, పెద్ద శేష వాహనం లక్ష్మీ సుజాత, చిన్న శేష వాహనం అనురాగ్ నాయుడు, గరుడ వాహనం మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్, కల్పవృక్ష వాహనం మంగళగిరికి చెందిన కోవిలకారు శివరాం బాబాజీ, చంద్రప్రభ వాహనం కవిత, సూర్యప్రభ వాహనం పున్నారావు, హనుమంత వాహనం బొబ్బా గోవర్ధన్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ ఎం మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సాయి గణేష్, రామకృష్ణ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు తిరుమల సత్యకుమార్, ఎస్ బద్రీనాథ్, సత్యకృష్ణ విష్ణు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దాతలను సత్కరించారు. वास्तवनं भोज्ये अधिदेवनमन्यस्ते अनुमदेनमन्यस्ते करस्वदेनमन्यस्ते देवधृतः ओम वास्तवोष्पदे क्रियासकं सहादे सख्यमहिमागात्मज्ञानमहाकमोयोगेनायुर्भावस्तुस्तुस्तुनः ओम वास्तवे वास्तुप्रजाय नमः इदमासं प्रकल्पयामि समर्पयामि अध्यं समर्पयामि आगमनं समर्पयामि वास्तुप्रजाय नमः पुष्पाद्यज्जो सुपीतस्तु प्रसन्नः वास्तवोत्पदे जगन्नाथं सदादे सखीमणि गानवत्याः आवाख्यमोदयोगेनायुर्भावस्तुस्तुस्तुनः येस्तः ओम संकलस्तः देवी हिरण्यगर्भिणी देवी प्रचोदरी अद्र विंगेश ओम भोस्तः ओम भवस्तः ओम ओजवस्तः ओम भोस्तवस्तवस्तः बलाजन्तमोहतः కానీ బ్రహ్మయ్య ఏడుకొండలవాడ
ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రేయఃపతి అయినటువంటి కలియుగ వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహముతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారిచే తిరుమల తిరుపతి దేవస్థానము వారిచే వెంకటపాలెం అమరావతి నందు స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని నూతనముగా ప్రతిష్ఠించబడినది. ఆ యొక్క దేవాలయములో భక్తుల యొక్క సౌజన్యముతో బ్రహ్మోత్సవాల నాడు అదే విధముగా విశేషమైనటువంటి ఉత్సవముల యందు జరిగేటువంటి తిరుమాడ వీధి ఉత్సవములలో వాహనముల యొక్క దాతలందరి చేత కూడా స్వామివారికి వాహనములు సమర్పించడం జరిగినది.
వారి యొక్క సౌజన్యాన్ని ఎంతో భక్తితో స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అటువంటి భక్తులు ఇచ్చినటువంటి వాహనములన్నీ కూడా స్వామికి వినియోగించాలి అని చెప్పి శ్రీ వైఖానస ఆగమోక్త శాస్త్రరీత్యా ఏ విధముగా అయితే వాహన వినియోగం ముందుగా చెయ్యవలసినటువంటి శుద్ధి కార్యక్రమాన్నంతటినీ కూడా ముందుగా ఈనాడు విశ్వక్సేనారాధనతో ప్రార్థన చేసుకొని భగవద్ అనుజ్ఞ తీసుకొని చక్కగా విశ్వక్సేనారాధన, తదుపరి పుణ్యాహవచన, తదుపరి అగ్ని ప్రతిష్టాపన, వాహనముల శుద్ధి కోసం విశేషమైనటువంటి వాస్తు పూజ, వాస్తు హవన, వాహన శుద్ధి కార్యక్రమాన్నంతటినీ కూడా చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటపాలెం, అమరావతి ఆలయ అధికారులు, అర్చకులు ఆ యొక్క వాహనముల యొక్క దాతల చేత చక్కగా అంగరంగ వైభవంగా ఆచరించబడినది. ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషముగా భక్త సందోహంతో ఆచరించాం. ఇటువంటి విశేషమైనటువంటి వాహనాలు విశేషముగా స్వామివారికి ఏ విధముగా అయితే తిరుమలలో బ్రహ్మోత్సవం నాడు గరుడ వాహనము, శేషవాహనము, పెద్ద శేషవాహనము, చిన్న శేషవాహనము, కల్పవృక్షము, హనుమంత వాహనము, అదే విధముగా గజవాహనము, సూర్యప్రభ, చంద్రప్రభ, సర్వభూపాల వాహనం విశేషమైనటువంటి స్వామివారికి కళ్యాణ మహోత్సవానికి వినియోగం చేసేటువంటి ఆ యొక్క సింహాసనము, ఈ యొక్క వాహనములన్నీ కూడా స్వామివారికి భక్తులు సమర్పించడం జరిగినది. అంత గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క భక్తులు సమర్పించినటువంటి ఆ యొక్క వాహనములన్నీ కూడా వాస్తు శుద్ధి పర్యజ్ఞీకరణ కార్యక్రమాలు శ్రీ వైఖానస ఆగమోక్త శాస్త్ర రీత్యా భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారు చక్కగా ఆచరిస్తే భక్తులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని సందర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఈ యొక్క స్వామి కలియుగ వరదుడు, ఎవరు ఏ కోరికలు కోరితే ఆ యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి కొంగు బంగారమై భక్తులందరికీ కూడా విరాజిల్లుతూ ఉన్నటువంటి మన యొక్క వెంకటపాలెం అమరావతి నందు స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ యొక్క స్వామిని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కలియుగ వరదుడైనటువంటి శ్రీభూ సమేత శ్రీనివాస స్వామిని భక్తులందరూ కూడా సందర్శించి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వెంకటపాలెంలో ఈరోజు వాహనాల ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. గరుడ వాహనాన్ని మా కుటుంబం తరఫున, నేను ఆదిజాంబ వంశం తరఫున ఇవ్వడం జరిగింది స్వామివారికి. వెంకటేశ్వర స్వామి భక్తులు మా కుటుంబం అంతా కూడా వైష్ణవ సాంప్రదాయాల్లో పెరిగిన కుటుంబం. మా తాతగారు డొక్కా కోటయ్య గారి జ్ఞాపకార్థం ఆయన యొక్క విలువల్ని కొనసాగించడం కోసం ఆయన ఇచ్చిన వైష్ణవ సాంప్రదాయాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్ళాలి. అది సమానత్వాన్ని, మరి సమబోధాన్ని, సమాజంలోని అన్ని వర్గాలకి వైష్ణవ సాంప్రదాయం అందాలని చెప్పేది, అందరూ సమానంగా చూడాలని ఆ సాంప్రదాయం. దాని కొనసాగింపుగా మా కుటుంబం తరఫున ఈరోజు డొక్కయ్య కోటయ్య గారి సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ గరుడ వాహనాన్ని మా కుటుంబం తరఫున ఇవ్వడం జరిగింది. నమో వెంకటేశాయ. ఈరోజు వెంకటపాలెం టీటీడీ బోర్డు దేవస్థానం నందు వాహనాలు ఇవ్వడం జరిగింది. మేము వచ్చి కల్పవృక్ష వాహనం సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే 6 లక్షల రూపాయలు విలువ కలిగే కల్పవృక్ష వాహనం ఇచ్చాం. అట్లాగే పసన భాస్కర వాళ్ళ మిస్సెస్ రేణి గారు వచ్చి చిన్న శేష వాహనం ఇచ్చారు. అది సుమారు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసేది. అలాగే మా మేనకోళ్ళైన కవిత గారు వచ్చి 5 లక్షల రూపాయలు చిల్లర చేసే చంద్రప్రభ వాహనం ఇచ్చారు. ఈరోజు వాహన పూజలు అయిపోయిన తర్వాత దేవస్థానానికి అప్పగించడం జరుగుతుంది. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మేము నిత్యం గుళ్ళకి తిరుగుతూ ఉంటామండి. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ వెంకటపాలెంలో కట్టిన తర్వాత తరచూ వస్తున్నాము. ఇక్కడ వాహన సేవ ఉందని చెప్పి తెలుసుకొని మేము కల్పవృక్ష వాహనానికి, అలాగే మా పక్కన వేణి గారు వాళ్ళు చంద్రశేష వాహనానికి, మా మేనకోడలు వాళ్ళు చంద్రప్రభ వాహనానికి అమౌంట్ కట్టి వాహనాలు ఇచ్చాము. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఈ భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం.
నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి, నా పేరు అలేఖ్య. నేను మంగళగిరి నుంచి వచ్చానండి. అండ్ ఫ్రీక్వెంట్గా టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటాము ఇక్కడ వెంకటాయపాలెం టీటీడీ వారి టెంపుల్కి. అండ్ ఈరోజు వచ్చేసరికి ఇక్కడ వాహనాలు పూజ చేస్తున్నారు. అండ్ స్వామివారికి చంద్రబాబు వాహనం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అందుకు గాను ఈరోజు పూజ అనేది చేస్తున్నాను. ఆ పూజలో పాల్గొనడానికి వచ్చాము. అండ్ స్వామివారి సేవలో వాహనాలన్నీ ఈరోజు పూజ చేసిన తర్వాత స్వామివారికి పూజల్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకని హోమము పూజ అనేది ఇక్కడ జరుగుతుందండి. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్స్ అండి.